నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? చిన్న అన్న. ఎట్లుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుందన్న, బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే. ఎందుకని? ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాకైతే ఏం నచ్చుతలే అన్న. పించింగ్ ఇంకా రోడ్లు ఏం బాగాలేవు. బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుండే, ఇంకా పింఛన్ ఇస్తుండే. రేషన్ కూడా, బియ్యం కూడా సన్నం బియ్యం అంటుండే, కానీ ఆ సన్నం బియ్యం కాదు, ప్లాస్టిక్ బియ్యం. అది ఏం మంచి లేదు. నాకైతే భర్పూర్గా అయితే ఏం లేదన్న. రోడ్లు ఏం బాగాలేవు అన్న. ఆ బీఆర్ఎస్ ఉన్నప్పుడైనా, ఇప్పుడు వానలు పడుతున్నాయి, ఆ వానలు అయితే మాకు ఇంకా దమ్దమ్ అవుతుంది. ఆ గుంతలు ఏడవ, డ్రైనేజ్లు ఏడవ, ఇదే నా రోడ్లు బాగాలేవు. ఇంకొకటి అమౌంట్ కూడా మాకు తక్కువ వస్తుంది కంపెనీ నుంచి. ఒక ఆర్డర్కి 15 రూపీస్, 7 రూపీస్ ఇస్తుండే. అది మాకేమొస్తాయి చెప్పండి అన్న. పెట్రోల్ ఖర్చు పోయి 700, 600 అట్లా వస్తున్నాయి. ముందు 1000 రూపాయలు వస్తున్నాయి. 6 గంటలకు పోయి నైట్ 8 గంటలకు వస్తాం. ఆ టైం అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. వచ్చేది 600, 700 వస్తున్నాయి పెట్రోల్ ఖర్చు. అట్లుంది. మీ ఎమ్మెల్యే గోపీనాథ్ చనిపోయాడు. ఆయన చనిపోయాడు. ఆయన మంచిగానే ఉండన. ఇగో మా ఏరియాకి అయితే మంచిగానే ఉండే, బొరవండే. విడత ఏరియాలో ఏమో మనకు జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది అన్న? బీఆర్ఎస్ గెలవాలనుకుంటున్నా. గెలుస్తుందా బీఆర్ఎస్? పక్కా గెలుస్తుంది. ఈడు ఇట్లున్నాక అదే గెలుస్తాడు పక్కా. మరి పక్కా వచ్చేది బీఆర్ఎస్. ఏది రాదు. ఎవరు నిలబడే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి? ఎవరికి టికెట్ వచ్చే అవకాశం? అక్కడ అంటే మా గోపీనాథ్ వాళ్ళ భార్యనే, అలా వైఫ్ లించుంటే పక్కా ఇస్తారు కావచ్చు. పక్కా ఇస్తారు. ఆమెనే లించుంటే ఆమెనే గెలుస్తారు. ఇంకా అక్కడ వచ్చినా కూడా ఇంకెవరు. మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా, కాంగ్రెస్ గెలవదా? ఏం గెలుస్తుంది అన్న? ఇంకా దుబ్బుడు కావాలి కదా, లేక పైసలు కావాలా ఫస్ట్. ఎక్కడేమో ల్యాండ్లు ఉన్నాయి, ఎక్కడేమో ఉన్నాయి, అవి కావాలా. ఖాళీ జాగాలు ఉంటే కబ్జాలు చేయాలి. అందుకే వచ్చిండు. జనాలకి ఏదానికి ఏం రాలే. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు మోహన్. ఇప్పుడు రీసెంట్ గా రాజగోపాల్ రెడ్డి ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి కావాలని. ఎట్లా అంటారు ఆ అంశాన్ని? మీరు మంత్రి పదవి ఇవ్వచ్చు అంటారా? ఇవ్వచ్చు అంటే ఇప్పుడు ఎందుకు ఇవ్వాలన్న? ఒక మాట వాళ్ళ అన్నకున్నది, వేరేటోనికి ఇవ్వచ్చు కదా. అంటే అన్న నేను దమ్మున్న లీడర్ల ఇద్దరం కాదు. దమ్మున్న లీడర్ మరి బీజేపీకి ఎందుకు వెండి? దమ్మున్న లీడర్ కదా. దమ్మున్న లీడర్ అయితే బీజేపీలో పోకుండా కాంగ్రెస్ లో ఉండిపోయి ఒక చెయ్యాలి, 10 మంది తీసుకొని రావాలి. కాంగ్రెస్ లోకి తీసుకురావడానికి ఈ మంత్రి పదవి ఆఫర్ చేసిన తర్వాత పార్లమెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి వారిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఆఫర్ చేసి 2 సార్లు మాట ఇచ్చారు అని చెప్పేసి. ఇప్పుడు మనం ఓపెన్ చూసుకుంటే ఇంతకుముందు వీళ్ళేమో వాళ్ళ కష్టాలే ఉన్నారు. అంటే మంత్రులు కానీ అధికారులు కానీ ఆఫీసర్లు ఎవరైనా కానీ. ఇప్పుడు వీళ్ళ దాంట్లో చూసుకుంటే రెడ్డీస్. మొన్న రీసెంట్గా అపార్ట్మెంట్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా రెడ్డి. ఇప్పుడు ఎవరి క్యాస్ట్ అనుకుంటూ పోతానులే. కానీ ఇప్పుడు నిరుద్యోగులంతా కలిసి కేసీఆర్ 10 ఏళ్ల పాలన కాదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిన తర్వాత నిరుద్యోగులను వర్తించుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పట్టించుకోవట్లేదు అన్న. ఎందుకంటే ఇప్పుడు ఎంతవరకు ఏం చర్చలు ఎక్కడ జరుగుతున్నాయి? ఒక కాళేశ్వరం ఒకటి అది పట్టుకున్నారు. ఎట్లా కేసీఆర్ని వాళ్ళని చేద్దామని చెప్పి కౌంటర్ చేద్దామని చెప్పి పట్టుకున్నారు. ఓకే, అది కుంగిపోయింది. దాని మీద పర్లేదు, జెన్యూన్గా రివ్యూ తీసుకొని పెడితే ఓకే, మేము కూడా సపోర్ట్. అంతేగాని వాళ్ళని ఏదో చేయాలి, బంధం చేయాలని చెప్పేసి దాన్ని నెగిటివ్ చూపిస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, అదొకటి. కాలుష్యం పట్టుకున్నారు. తర్వాత ఏపీ వాళ్ళు మనకు చాలా ప్రాజెక్ట్ కడతామంటే మరి ఆపుతామని వీళ్ళు అంటారు, వాళ్ళు పట్టపోతా ఉంటారు. ఇప్పుడు తెలంగాణ ఫామ్ అయిందే మెయిన్ నీళ్ళ గురించి. నీళ్లు, నిధులు, నియామకాలు. మెయిన్ నీళ్లు. అసలు నీళ్లు తెలంగాణకి అన్యాయం చేసింది ఎవరయ్యా అంటే ఓపెన్ చెప్పాలంటే ఎన్టీ రామారావు, నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణకి ఎడమ కాలకు నీళ్ళు లేకుండా మొత్తం కుడి కాలకు వదులుకొని ఎడమ కాలకు నీళ్ళు లేకుండా రైతులకు అన్యాయం చేసిర్రు. నిరుద్యోగుల అంశం అనేది నాకు తెలిసి ఈ ఇయర్లో కాదన్న. ఎందుకు? నెక్స్ట్ ఉన్నాయి ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ అన్నాడు. అది పైన వాళ్ళు ఒప్పుకోరు. ఏమంటే వీళ్ళు బీజేపీ వాళ్ళేమో దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారని వీళ్ళు అంటారు, మేము లేదు దాంట్లో లేరని వీళ్ళు అంటారు. అది కొట్టుకునే దాకా ఇది నడవదు. అది ఓకేతుందో కదా తెలియదు. వీళ్ళు ముందుకు పోరు. హైకోర్టు మళ్ళీ ఇంకో 2 చూసి హైకోర్టు మరి పోతే వాళ్ళు ఏమంటే చూడాలి. మరి ఇంకోసారి ఇంకో టైం ఇస్తుందా లేకపోతే పెట్టమంటుందో చూడాలి. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే నిరుద్యోగులు ఏమన్నా
నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775.